రోజు ఈ కార్యక్రమానికి విచ్చేసిన ప్రతి ఒక్కరికి మనస్ఫూర్తిగా నమస్కారాలు తెలియజేసుకుంటూ కొంచెం బాధాకరమే. ఎందుకంటే ఎన్టీ రామారావు చనిపోయినాడు అంటే బాధ, కానీ ఆయన చనిపోలే. మనందరి మధ్యలో ఈ పార్టీని స్థాపించి మనందరికి అవకాశం కల్పించి ఈరోజు తెలుగువాడి ఖ్యాతిని ప్రపంచవ్యాప్తంగా నిలబెట్టేటువంటి నాయకుడిని ఇంటల్లుడిని చేసుకొని నారా చంద్రబాబు నాయుడు గారిని మనకి ఇచ్చిపోయాడు. అంటే దాని ఉద్దేశం ఏమరా అంటే, మనం పార్టీ పెట్టడం కాదు, పెట్టిన తర్వాత ఆ పార్టీని అలాగే నిలబెట్టాడు. అంటే ఎన్టీ రామారావు గారు ఇంకా బతుకున్నారని అర్థం. ఈ పార్టీ ఎన్ని రోజులు ఉంటే అన్ని రోజులు ఎన్టీ రామారావు గారు మన మధ్యలో ఉన్నట్టు, మనతో పాటు ఉన్నట్టు. కాబట్టి వారిని చూసేకి వచ్చిన మా అమ్మ, ఆమె కడుపులో నేను 6 నెలలు అప్పుడు పార్టీ పెట్టే కాడికి పుట్టే. సో మా అమ్మ ఎప్పుడు మా ఇంట్లో పెద్ద ఫోటో ఉండేది ఎన్టీ రామారావుది, కాషాయ బట్టలో నామ్ తీసుకొని ఉండేది. ఆ ఫోటో ఆయన చనిపోయిన రోజు దహన క్రియలు చేసిన నేను మా ఇంట్లో. సో 15 రోజులు టైఫాయిడ్ ఫీవర్ ఏడ్చి ఆ పేపర్లలో ఆయన నటించిన అన్ని ఫోటోల్ని స్టిల్ ఈరోజు మా ఇంట్లో ఉంది. ఒక నోట్బుక్ అతికిపిచ్చి పెట్టుకున్నా. అంటే అప్పుడే చంద్రప్రకాష్ అన్న చెప్పినట్టు వీర అభిమానం ఎన్టీ రామారావు అంటే. కృష్ణుడిగా ఆయనే, రాముడిగా ఆయనే, ఏడుకొండలవాడిగా ఆయనే, శివుడిగా ఆయనే, ఆఖరికి మన సురేంద్ర అన్న చెప్పినట్టు రావణుడి వేషం వేసినా కూడా మన ఎన్టీ రామారావు ఇంత అందంగా ఇట్లా ఉండుంటారా అనే విధంగా మన అందరినీ ఎన్నో ఏళ్ళు సినీ రంగంలో సేవలు అందించిన ఎన్టీ రామారావు తర్వాత ప్రజలకు ఏదో ఒకటి చేయాలి, ఇంతగా అభిమానించే నా ప్రజలకి నేను ఏం చేయాలని కూడు గుడ్డ ఇల్లు, ఈ మూడిటి సింబల్, అంటే రైతులు బాగుండాలని నాగలి, అలాగే ఇల్లు ఉండాలని చెప్పి ఇంటి బొమ్మ, ఇవన్నీ తయారు చేసి పసుపు రంగులో, అంటే పసుపు అనేది శుభ సూచకం. చూడండి ఈరోజు ఇక్కడ పసుపు చీరలు పసుపుతో ఉంటే చూడడానికి ఒక అందంగా ఉంటుంది. మేమంతా పసుపు చొక్కా వేసుకునేకి భలే ఇష్టపడతాం. దాన్ని ఎన్ని రకాల డిజైన్లు చేయాలి, రోజు ఒక షర్ట్ వేసినాం అనుకుంటారని రకరకాల కాలర్లో కట్ట, బటన్లో కట్ట, అంటే పసుపుకి అంత పవర్ అనేది చెప్తున్నా. సో ఇవన్నీ కూడా ఎన్టీ రామారావు గారికి మన నారా చంద్రబాబు నాయుడు గారు మన పార్టీ ఏమి ఇస్తుందిరా అంటే, రేపు నీరుకొండ దగ్గర 1750 కోట్లతో ఆయనని ఒక స్టాచ్యూ నిర్మిస్తున్నారు. అదిదా మన నాయకుడికి పోయే ఘనత. కాబట్టి ఒక రోజన్నా పోతే అక్కడ ఆయన చరిత్ర ఉంటుంది. మంచిగా డిజైన్ చేశారు. ఎక్కడ మన గుజరాత్లో పటేల్ స్టాచ్యూ ఎట్లో, అలాగే విజయవాడలో అంబేద్కర్ స్టాచ్యూ ఎట్లో, అట్లా మనందరికీ ఆరాధ దైవమైన ఎన్టీ రామారావు నటించిన సినిమాలు కానీ, అక్కడే ఒక థియేటర్ ఉంటుంది. మనము కావాలనుకున్న మూవీని టికెట్ల రూపంలో తీసుకుంటే 25 మందికి ఒక స్క్రీన్ ఉండే విధంగా కూడా ఏర్పాటు చేస్తున్నారు. కాబట్టి మీ అందరి తరపున మన యువ నాయకుడు ముఖ్యమంత్రి గారికి ప్రత్యేక ధన్యవాదాలు, ఆ స్టాచ్యూని నిర్మిస్తున్నందుకు. అలాగే అందరూ చెప్పారు ఎన్టీ రామారావు గురించి గొప్పలు, కాబట్టి నేనేం చెప్పాల్సిన అవసరం లే. మనమందరూ కూడా ఒక సైనికుల్లాగా ఆయన పెట్టిన పార్టీలో నడిపిస్తున్న నారా చంద్రబాబు నాయుడు వెనక ఆయన మనవడైన నారా లోకేష్ గారు యువ నాయకుడు. ఆయన చూడండి, నారా లోకేష్ గారు పుట్టేటప్పటికి తాతగారు ముఖ్యమంత్రి, ఆయనకి ఊహ వచ్చేటప్పటికి తండ్రి ముఖ్యమంత్రి, ఆయనకే ఊహ వచ్చేటప్పటికి ముఖ్యమంత్రి స్థాయికి వచ్చాడంటే ఆ కుటుంబంలో ఎక్కడ కూడా అహంకారం కానీ లేదా అధికార దర్పం కానీ ఏం లేదు. ఎంతో సింపుల్గా పోయిన ప్రతి ఒక్కరిని అన్న ఎలా ఉండవు, బాగున్నావా, కొడుకు ఎట్టున్నాడు, తల్లిదండ్రులు ఎట్టుండారని ఎంతో ఆప్యాయంగా పలకరిస్తాడు. అవన్నీ చూసే మేము కూడా ఆయన బాటలో నడవాలని, నేను కూడా ఎమ్మెల్యే కావాలని మా నాన్నగారు కోరిక అని చెప్పి నేను పోయి అడిగితే నాకు అవకాశం కల్పిస్తే మీరందరూ ఈరోజు నన్ను గెలిపించి ఈ విధమైన ఒక అవకాశాన్ని పొందేకి చిత్తూరు తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, ప్రజలు అవకాశం ఇచ్చారు. కాబట్టి నాకు అవకాశం ఉన్నంత వరకు మీకు సేవ చేసుకుంటూ, వారిద్దరూ ఎవరైతే నారా చంద్రబాబు నాయుడు గారు, ఎన్టీ రామారావు గారు ఈ పార్టీకి ఎంత నిజాయితీతో కష్టపడినారు, అంతే నిజాయితీగా కార్యకర్తల్ని కాపాడుకుంటూ ఈ పార్టీకి ఎప్పుడు అండదండగా ఉంటానని తెలియజేయగా, అలాగే ప్రభుత్వ ఉద్యోగులకు కూడా